హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కుక్కట్పల్లిలోని నల్ల చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే కూల్చివేతలను ప్రకాష్ నగర్ వాసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల రంగ ప్రవేశంతో కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ న్యాయాలకే సిగ్గుండదు. వాడు ఉంచుతుంటే చూసుకొని పోతారు. కనీసం ఒక నోటీస్ అని ఇవ్వాలి మాకు. వితౌట్ నోటీస్ వచ్చి ఉన్న బలంగా తీసేసి రోడ్ల మీద పడేస్తాం. మీ జీవితాలు ఎక్కడన్నా పండుకోండి, మీరు ఏడన్నా చావండి అంటే గరీబోళ్ళు. మేము దళితులము. మేము మా తాత కొన్నాడు ఇది 60 ఏళ్ల కింద. అప్పటి నుంచి పొజిషన్ మీద ఉన్నాం. ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసుకోరు, FTL బఫర్ జోన్ అంతా. ఆ బౌండరీ దాటేసి ఇప్పుడు లోపలికి వస్తున్నారు. ఆల్రెడీ మాకు డోర్ నంబర్లు ఉన్నాయి, పట్టా ఉన్నది, అన్ని ఉన్నాయి. కరెంట్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, అన్ని ఉన్నాయి. సీసీ రోడ్లు వేసారు గవర్నమెంటే. ఎట్లా వేసారు? డ్రైనేజ్ తీసింది గవర్నమెంటే. ఎట్లా వేసారు? ట్యాక్సీలు ఎందుకు కట్టించుకున్నారు? మరి అన్ని పేపర్లు చూసినా వాళ్ళకేం పట్టింపులు లేవు. ఆల్రెడీ స్టే చేసినాం మేము కోర్టు నుంచి. కనీసం ఆ స్టే కూడా చూస్తలేరు. ఆ సార్ ఏమో ఆదిత్య సార్ అంటారు ఎవరు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, రెస్పాండ్ కాడు. ఏంది పరిస్థితి? దళితుల మీదకి పోము, దళితుల జోలికి పోము అని రంగనాథ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆయన చేసేది ఒకటి, ఆయన ఏసీ ఆఫీస్ లో కూర్చుంటాడు. చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి. అండర్ గ్రౌండ్ కి వస్తే తెలుస్తుంది ఆయనకు కూడా ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడేస్తుండ అనేది. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి చేసేది? అభివృద్ధి దళితులని ఇదేనా చేసేది? దళితుల జోలికి పోమని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు కదా. నేను దళితులని పాడమోయానే అయిపోదు కదా. ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేస్తుండనా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు లేదా? ఆయనది లేదా? ఎంతమంది లేరు? నా ఇమ్మడండి, ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తా. నేను చూపిస్తా ఎంతమంది మంత్రులు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. నా ఎంబడి రండి, మీరు రండి, వాళ్ళని రమ్మనండి, తీసుకపోతా, నేను తీసుకపోతా. మరి FTL ల్యాండ్ అని తీసుకుంటాం అంటారు. మరి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసిరు? మళ్ళీ నల్ల బిల్లు ఎట్లా వేస్తారు? ట్యాక్స్ ఎలా వేస్తారు? కరెంట్ బిల్ ఎలా వేస్తారు? అప్పుడు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొస్తుందా FTL అని? ఇది FTL ఏదో మాకు తెలియదని. మాకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది. మేము ఇక్కడ ఈ జాగాలోనే ఉంటాం. ఇది తీసేస్తామంటే మేము ఒప్పుకోం. మా పిల్ల జల్లు అందరం కలిసి ఇక్కడ పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటాం. రోజు వచ్చి కాల్ చేయండి అన్నారు. ఎమ్మడే నైట్ మేము కాల్ చేసి సామాన్లు అన్ని బయట పెట్టుకున్నాం. రోడ్డు మీద వండుకున్నాం. రోడ్డు మీద ఒక రోజు ఉపాసం ఉన్నాం అందరం. మేము వాళ్ళందరూ చూసిరు కూడా. మేము అన్ని చాడదాం. మరి చెప్పండి మీరే. ఉన్నదాన్ని కూల్చేస్తా అంటే మేము ఎట్లా బ్రతకాలి? ఎట్లా ఏడు ఉండాలి? రోడ్ల మీద ఉండాలనా? పేదోళ్ళ మీద ఎట్లా పడాలి, ఎట్లా చేయాలనేది తెలియదా? మాకు వేరే దారి చూపించి గులగొట్టుకోండి సార్. వద్దంటలే మేము. వేరే దారి చూపించి గులగొట్టుకోండి. ఇప్పుడు వేరే దారి లేకుండా పిల్లలను వాళ్ళందరినీ వదిలేసి ఆడపిల్లలని మేము ఆడల మేడ వండుకోవాలనుకుంటున్నాడు. గులగొడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మ్యాప్ ప్రకారం కాకుండా వేరే విధంగా గులగొడితే ఫస్ట్ ఇక్కడ నుండి రమ్మనండి. ఫెన్సింగ్ వేసిర్రు, మేము ఇల్లు కట్టుకున్నాక వాటిని పేదోళ్ళ దళితుల తీసుకొచ్చి ఇప్పుడు మేము ఖాళీ చేయరి మేము గూలగొట్టేస్తామంటే మేము ఏడు ఉండాలి? రోడ్ల మీద వండుకొని తినాలన్నా? పిల్లల్ని పెట్టుకొని కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్ని కట్టినాం. పర్మిషన్ ఇస్తేనే కదా మేము కట్టుకున్నది. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము కాల్ చేయండి, మేము గూలగొట్టేస్తాము అంటే మేము ఏడు ఉండాలి? మా పిల్లల్ని పెట్టుకొని మేము ఎక్కడ చేయాలి? డోర్ నంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మాయి, అన్ని ఉన్నాయి మాయి. కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సీలు అన్ని ఉన్నాయి. ఎట్లా గూలగొడతారు? ఎట్లా చేస్తారు? దళితుల మీద ఇట్లనే పడేది. మా తాత ముత్తాతల నుంచి ఉన్నది ఇది ప్లేసు. మేము ఎవరిది అక్రమంగా తీసుకున్నది కాదు. ఇది వాళ్ళు సంపాదించిన దాంట్లోనే మేము కట్టుకున్నాము. అది కట్టుకున్నదిగా ఇప్పుడు ఆ ఫెన్సింగ్ కూడా చూసే వేసిర్రు. ఈ రోజు ఎట్లా దాన్ని ఇది చేస్తారు?